ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ కి సిఇఓస్ మన ఇండియన్స్, ఎస్పెషల్లీ టెక్ కంపెనీస్ కి. సుందర్ పిచాయ్ గూగుల్ కి, సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ కి, అరవింద్ కృష్ణ IBM కి, ఇక అడోబ్, యూట్యూబ్ ఇట్లా చెప్పుకుంటా పోతే బాగా కంపెనీస్ ఉన్నాయి. ఇండియన్స్ సిఇఓస్ ఎట్లయినని చెప్పి ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? మీరు అనుకోవచ్చు ఇండియన్స్ తెలివైన వాళ్ళు అందుకే సిఇఓస్ అయ్యిందని చెప్పి. కొంతవరకు ఇది కూడా కరెక్టే, కానీ అస్సలు ముచ్చట ఏంది అంటే వీళ్ళలో మాక్సిమం వరకు అందరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోకి వెళ్ళి వచ్చింది. సో మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్లు ఎట్లుంటాయి? తక్కువ రిసోర్సెస్ తోని, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోని ఎక్కువ అవుట్పుట్ తీసుకురావాలని ఉంటుంది. ఈ టెక్ కంపెనీస్ అన్నిటికి కూడా కావాల్సిన మైండ్ సెట్ అది. ఇంకొక విషయం ఏంది అంటే అమెరికన్స్ ని ఎంప్లాయ్మెంట్ కి తీసుకుంటే ఇవ్వాల్సిన శాలరీ కంటే ఇండియన్స్ ని తీసుకుంటే ఇవ్వాల్సిన శాలరీ 3 రెట్లు తక్కువ. అంటే ఆ కంపెనీ సిఇఓ ఇండియన్ అయితే అందులో పనిచేసే ఎంప్లాయీస్ ని ఇండియన్స్ ని హైర్ చేసుకోవడం చాలా ఈజీ అయితే దీని వల్ల ఎంప్లాయ్మెంట్, లేబర్ కాస్ట్ తక్కువ చేసుకోవచ్చు. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎప్పుడైనా రెసిషన్ వచ్చింది అనుకో అమెరికన్ ఎంప్లాయీ ని తీసేసడం చాలా కష్టం. అదే ఇండియన్ అనుకో ఇట్లా పీకి బయటపడుతుంది. అందుకే వరల్డ్ మొత్తంలో ఉన్న పెద్ద కంపెనీలు కూడా ఇండియన్స్ ని హైర్ చేసుకోవాలని చెప్పి చూస్తుంది. వాడుకొని వదిలేయచ్చు కదా. అందుకే ఇదంతా మాకెందుకు చెప్తున్నాం అన్నా, మేము అసలు జాబ్ చేసే మెంటాలిటీ కాదు, మాకు బిజినెస్ చేయాలని ఉంది అని కొద్దిగా అంత అనిపించినా కూడా ఈ ఛానల్ ని ఫాలో కొట్టి నాకు ఇట్లా DM చేసిర్రు అనుకో మీకు ప్రపంచంలో ఉన్న బెస్ట్ బిజినెస్ ఐడియాస్ చెప్తా.